ఉంది. ఒక వేములపాటి అజయ్ కుమార్, ఈయన జనసేన పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్, ఆయన పేరు మీద ఒక హెచ్చరిక, హద్దులు దాటితే చర్యలు, అభివృద్ధి క్షీణదశకు చేరి ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్ను దన్నుగా నిలబడాలని, పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్న తరుణంలో పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలోని ఎవరు మాట్లాడినా అధికారుల పనితీరును బలహీనపరిచే విధంగా లేదే ఆధారాలు లేని ఆరోపణలు చేసిన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పార్టీ అధ్యక్షులు వారు ఆదేశించారు. ప్రోటోకాల్ను ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. అటువంటి వారిపై చర్యలు తప్పవు. తొలుత షోకాజు నోటీస్ జారీ అవుతుంది. నోటీసుకు సంతృప్తికరమైన సమాధానం రాని పక్షంలో కఠినమైన చర్యలు తప్పవు. అందువల్ల పార్టీలోని ప్రతి ఒక్కరూ పార్టీ ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లే విధంగా పని చేయాలి అని నా మనవి అంటూ వేములపాటి అజయ్ కుమార్, ఈయన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్, అండ్ నాగబాబు గారికి చాలా సుపరిచితులు. ఈ మధ్య కాలంలో అంటే ప్రభుత్వం ఏర్పడి ఒక నెల కూడా కాలేదు, జనసేన పార్టీ నుంచి ముగ్గురికి మంత్రి పదవి వచ్చింది. ఇద్దరికి విప్ ఇచ్చారు, బొమ్మడి నాయకర్, అర్వా శ్రీధర్, ఇంకొకరికి హరిప్రసాద్, పిడుగు హరిప్రసాద్కి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో కూడా జనసేన పార్టీకి ఎక్కువ అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే జనసేన పార్టీ రోల్ అటువంటిది కాబట్టి. కానీ ఇక్కడ ప్రోటోకాల్ను ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పాల్గొనడం నియమ నిబంధనల్ని ఉల్లంఘించడమే ఖచ్చితంగా, అది ఏ పార్టీ అయినా కూడా. కానీ కొంతమంది జనసేన నాయకులు, చిన్నస్థాయి నాయకులేం కాదు, సైనికులేమీ కాదు, పెద్ద నాయకులే, వాళ్ళు అధికారిక సమావేశాల్లో పాల్గొనడం చేస్తూ ఉన్నారు. ఇది క్రమశిక్షణ కమిటీ గమనించింది, వారిని హెచ్చరించింది. అలాంటి వారిపై చర్యలు తప్పవంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇటీవల తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఘటన జరిగింది. ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్న కుమారుడు శివకుమార్ అధికారులతో అక్కడ సమావేశం నిర్వహించారు. అధికారులతో సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఆయనకి లేదు, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాదు, ఆయన ఎమ్మెల్యే అన్నగారి కుమారుడు. కానీ ఆయన కమిషనర్ అతిథి సింగ్ను పక్కన పెట్టుకుని అధికారులు ఎలా పనిచేయాలో శివకుమార్ చెప్పారంటే మరి ఖచ్చితంగా అది తప్పే. అది జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. దాంతోపాటుగా ఇటీవల తిరుపతిలో టూరిజం అధికారులతో సంబంధిత శాఖ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ కదా సమావేశం జరిగింది. ఓకే, కందులు దుర్గేష్ వచ్చిన వెంటనే ఆయన్ని జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు సాదరంగా స్వాగతం పలికారు, పుష్పగుచ్చాలు ఇచ్చారు, అద్భుతం అన్నారు, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు అన్నారు. ఆయన కూడా, కందులు దుర్గేష్ కూడా చాలా సంతోషించారు. కానీ ఆ తర్వాత టూరిజం శాఖ అధికారులతో ఒక మంత్రి హోదాలో కందులు దుర్గేష్ సమావేశం నిర్వహిస్తున్నప్పుడు, సమీక్ష నిర్వహిస్తున్నప్పుడు అక్కడ తిరుపతికి చెందిన పేర్లు నేను ప్రస్తావించను, కొంతమంది వీర మహిళలు, అధికార ప్రతినిధులు, టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, నామినేటెడ్ పొజిషన్స్ కూడా ఆశిస్తున్న వాళ్ళు ఆ మీటింగ్లో కూర్చున్నారు. అది పార్టీ కార్యక్రమం కాదు కదా, ప్రభుత్వ కార్యక్రమం. అధికారులను పక్కన పెట్టుకుని మంత్రి హోదాలో కందుల దుర్గేష్ సమీక్ష నిర్వహిస్తూ ఉంటే అక్కడికి వాళ్ళకి ఏంటి పని? దీని మీద పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారు. అది తప్పు, అటువంటి పనులు చేయొద్దు. ఒకవేళ ఇదే చేయాల్సి వస్తే, ఇదే తరహాలో మీరు నడుచుకుంటే కనుక షోకాజ్ నోటీస్ ఇస్తాం, దానికి మీరు సరిగ్గా స్పందించకపోతే ఖచ్చితంగా పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ చాలా ప్లాన్డ్గా వెళ్తూ ఉన్నారు. ఎక్కడా కూడా అంటే 21 స్థానాలు ఇచ్చారు జనసేన పార్టీకి అని చెప్పి కొంతమంది టీడీపీ వాళ్ళు అపోజ్ చేశారు గతంలో, 21 స్థానాలు అవసరమా అని చెప్పి. సో చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేశారు కూటమి విజయంలో. కానీ ఇప్పుడు అంటే జనసేనను కలుపుకోవడం వల్ల ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తోంది అని చెప్పి టీడీపీనో లేక బీజేపీనో లేక అదును కోసం ఎదురు చూస్తోన్న, విమర్శలు చేయడానికి అదును కోసం ఎదురు చూస్తోన్న వైసీపీనో వాళ్ళకు అంత అవకాశం ఇవ్వకూడదు కాబట్టి
పవన్ కళ్యాణ్ చాలా ప్లాన్డ్గా పక్కాగా అవసరమైతే తన వారిని కూడా విమర్శించడానికి ఏమాత్రం ఆయన తగ్గడం లేదు. సో చాలా